హోటల్ కి వెళ్ళినప్పుడు మనం అందరం మోస్ట్ ఆఫ్ ది టైం ఆర్డర్ చేసే డిష్ ఏమిటో తెలుసా? రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. అదే టేస్ట్ అండ్ క్రీమీ గ్రేవీని మన ఇంట్లోనే చాలా ఈజీగా హైదరాబాద్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. మొదటగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అండ్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ మెల్ట్ అయ్యాక ఇందులో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసి లైట్ గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ అల్లం ముక్కలు, వెల్లుల్లి, అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు సాట్ చేయండి. తర్వాత రఫ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త పింక్ కలర్ లోకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. ఇవి చల్లారాక ఒక మిక్సర్ జార్ లోకి తీసుకొని అందులోనే కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా, ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా స్మూత్ పేస్ట్ లా బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్, మరికొంత బటర్ వేసి ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు మనం మొదట గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ గ్రేవీ పేస్ట్ ని ఇందులో వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించాలి. ఇప్పుడు గ్రేవీ టెక్స్చర్ రిచ్ గా రావడం కోసం ఒక చిన్న సీక్రెట్ టిప్. 1 కప్పు పెరుగు తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కలర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ వేసి అస్సలు లంప్స్ లేకుండా బాగా కలపండి. ఇప్పుడు పెరుగు మసాలా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి అంతా బాగా కలిసేలా మిక్స్ చేయండి. గ్రేవీ ఉడికేలోపు పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. ఇలా బటర్ లో ఫ్రై చేయడం వల్ల పన్నీర్ చాలా సాఫ్ట్ గా, టేస్ట్ గా ఉంటుంది. చూసారు కదా, ఇలా క్రిస్పీగా అయ్యాక ఈ పన్నీర్ క్యూబ్స్ ని మెల్లగా మన గ్రేవీ మిశ్రమంలోకి డ్రాప్ చేసుకోండి. పన్నీర్ ముక్కలు వేసాక గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో బాగా బాయిల్ అవనివ్వండి. లో ఫ్లేమ్ లో బాగా కుక్ అవనివ్వండి. ఆయిల్ పైకి తేలాక దీనికి మరింత రెస్టారెంట్ ఫ్లేవర్ ఇవ్వడం కోసం కొద్దిగా కసూరి మేతిని నలిపి వేయండి. అలాగే రిచ్ టేస్ట్ కోసం కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. వావ్, గ్రేవీ కలర్ అండ్ టెక్స్చర్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే వేడి ఎంతో టేస్టీ అండ్ క్రీమీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా రెడీ. ఇది వేడి తందూరి రోటీ, నాన్ లేదా పుల్కాల్లోకి తింటే అల్టిమేట్ కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రోజే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.